ఈరోజు నేను శనగపప్పు క్యాబేజీ కూర చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి: తాలింపు గింజలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు. ఇంకా ముక్కలేం చేసుకోవచ్చు, తురుమైన చేసుకోవచ్చు. ఇవి తాలింపు గింజలన్నీ వేయాలి. ఇవి వేగాలి. ఇలా శనగపప్పు అన్ని తాలింపు గింజలు వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు కూడా వేయాలి. వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిసేపు పసుపు వేయాలి. ఉల్లిపాయలు పూర్తి వేసుకున్నా పర్వాలేదు, ఇందులోనే వేగిపోతాయి. తర్వాత క్యాబేజ్ కూడా వేయాలి. తొందరగా మగ్గిపోద్ది. వేస్తుంది. ఇది మగ్గే వరకు కొద్దిగా వేగించాలి. అట్లనే ఇదంతా పచ్చిగా ఉండేదంతా పోవాలి. ఇక కొబ్బరి ముక్క, ఇంత కొబ్బరి ముక్క ఇది ముక్కలు చేసేసి మిక్సీ వేసుకోవాలి. నేను సరిపడే కారం వేస్తున్నా. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇందులో కొబ్బరి కూడా వేసాను. లేకపోతే కొబ్బరిలో కూడా ఎల్లిగడ్డ వేసుకోవచ్చు. ఇట్లా వేసిన తర్వాత ధనియాల పొడి, ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసాను. కొత్తిమీర వేసాను కొద్దిగా. లేదు బటాయి అయింది. క్యాబేజీ, క్యాబేజీ, శనగపప్పు, కొబ్బరి కూర చాలా బాగుంటుంది.